ఎందుకిలా ఏడుస్తున్నావు? నాకు ఆ అర్జున్ వద్దు, ఈ అర్జునే కావాలి. ఏ అర్జున్ వద్దు, ఏ అర్జున్ కావాలి? ఓహో, అమ్మ పిలిచే అర్జున్ వద్దు, నీకు హల్వా తినిపించే అర్జున్ కావాలి, అంతే కదా? పో అర్జున్, నాకు నువ్వు హల్వా పెడతావా? అదే ఇప్పుడే కదా నీకు తినిపించాను. అయ్యో పోయింద్రా, కొత్త షర్ట్ కొనాల్సిన టైం వచ్చేసింది. మనం ఎప్పుడూ గొడవ పడకూడదు. ఏం జరిగినా కూడా నువ్వు నాతో మాట్లాడకుండా ఉండకూడదు. ఇప్పుడు సంతోషమా? పోరా, నీకు వేరే షర్ట్ కొనిస్తానులే. ఇలా చూడు సత్య, ఇంతవరకు నీకు నాకు మధ్యలో ఏదైనా గొడవ ఆర్గ్యుమెంట్ వచ్చిందా? ఒక్కటి అది దేవి వదిన వల్ల వచ్చింది, లేదంటే నువ్వు అమ్మని గౌరవించకపోవడం వల్ల వచ్చింది. ఈ రెండూ నువ్వు చేయకుండా ఉండు సత్య, ఆ తర్వాత మన మధ్య గొడవలే రావు. ఉదయం ఎందుకలా ప్రవర్తించావు? నేను ఎంతగా ఏడ్చానో తెలుసా? ఉదయం ఏం జరిగింది? నేను నా కంపెనీ పేరు మారుస్తాను అని చెప్పాను, అందుకోసం ఏడ్చావా? అయ్యా మహానుభావా, నువ్వు కంపెనీకి ఏ పేరైనా పెట్టుకో, నీ ఇష్టం. నేను ఊ అని ఒక్క మాట చెప్తే చాలు, అన్ని కంపెనీస్ కి నా పేరే పెడతారు మా నాన్న. ఓహో, అది నాకు ప్రాబ్లం లేదు అర్జున్. నువ్వెందుకు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళావు? అదే చెప్తున్నాను కదా, ఒకటి దేవి వదిన సమస్య, లేదంటే మా అమ్మ సమస్య. ఈ రెండింటినీ వదిలే సత్య. ఈ రోజు ఉదయం జరిగినట్టు ఇక మీదట ఎప్పుడూ జరగకూడదంటే, ఇక మీదట దేవి వదిన విషయంలోనూ తలదూర్చకూడదు. అమ్మని అవమానించి ఆవిడకి వ్యతిరేకంగా నువ్వు ఏం చేయకూడదు. నేనేమైనా కథ చెప్తున్నానా? నోరు తెరిచి మాట్లాడు. అర్థమైందిరా. ఇక మీదట దేవి యొక్క విషయంలో తలదూర్చకూడదు, అత్తయ్యని అనుమానించకూడదు. చేస్తావా? సరే. నా తల మీద ఒట్టేసి చెప్పు. నిజంగా వద్దు. ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావు, చూసావా? నిజంగా చెప్తున్నాను అర్జున్, చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. లేదు లేదు, నువ్వు ఒట్టు వేసి వెయ్యి. బావా, బావా, మీ ఇద్దరిని అత్తయ్య పిలుస్తున్నారు, త్వరగా హాల్లోకి రండి. సరే. ఎంత పొగరు చూసావా? కొంచెం కూడా మేనర్స్ లేకుండా టక్కున డోర్ తెరిచి మరీ ఎలా వచ్చేసిందో. నువ్వెందుకు డోర్ లాక్ చేయలేదు? ఓ, అది కూడా నా తప్పేనా? చిన్న విషయాన్ని పెద్దది చేయకు. అమ్మ పిలుస్తోంది, నేను ఫ్రెష్ అప్ అయి త్వరగా హాల్లోకి వచ్చేస్తా. శృతి, శృతి. అత్తయ్య, వాళ్ళు వస్తున్నారు. అమ్మా, పిలిచావమ్మా? అర్జున్, రేపు ఉదయం సత్య వాళ్ళ అమ్మ నాన్న సంక్రాంతి సారి తీసుకొస్తున్నామని ఫోన్ చేశారు బాబు. వదినా, అయితే ఈ సంవత్సరం పండగ సత్యకి మాత్రమేనా? దేవికి ఏం లేదా? అమ్మా, అదంతా అమ్మా నాన్నలు పక్కనుంటేనే కదా జరిగేది. నువ్వేంటే తొలి పండగకి వియ్యంకుల వారు దేవికి సార తీసుకొచ్చి ఇచ్చారు, అలానే ఈ పండగకి కూడా సార తీసుకొచ్చి ఇస్తారు అని దేవి అనుకుంటుందేమో. అత్తయ్య, ఏం బావా, బియ్యంకులు అంత వెర్రిబాగోల్లాగా కనిపిస్తున్నారా? ఏ, మా నాన్న చేయరా? దేవి అక్కను కూడా ఆయన కూతురుగానే చూస్తున్నారు. ఖచ్చితంగా మా నాన్న దేవి అక్కకి సంక్రాంతి సార తీసుకునొస్తారు, చూస్తుండండి. అవును, నిజంగా అంత గొప్ప మనసు నా అత్త మామలకుంది. కావాలంటే వరదరాజు గారికి ఫోన్ చేసి అడగండి, ఆయన వెంటనే సార పట్టుకుని వచ్చేస్తారు. ఎందుకులా మాట్లాడుతున్నారు? అదేం లేదు అభి, చిన్న జోక్ వేశానంతే. అసలు ఏ విషయంలో జోక్ చేయాలో కూడా అర్థం కావట్లేదా? నిన్ను చూసే నీ కూతురు కూడా పాడైపోతుంది. నేనంతా చూస్తూనే ఉన్నాను. అయ్యో మావయ్య, అదంతా ఏం లేదు, ఏదో అక్క కదా జోక్గా అన్నానంతే. ఇది జోక్ లో అనిపించలేదు శృతి. సుభద్ర, వదినా, శృతి, ఇద్దరు సైలెంట్ గా ఉండలేరా? ఎందుకు నలన్న అన్నయ్య గారు ఆయన బంధువు వరదరాజు గారు దేవికి సారె తీసుకుని రావాలి?